మన ప్రభువును యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మా కార్యక్రమాలు బ్లెస్సింగ్ టీవీ మరియు నవ్య క్రీస్తు మార్గమునందు ప్రతి ఆదివారము ఇదే సమయానికి సెయింట్ మార్క్స్ చర్చ్ తరపున లూథరన్ ఆరాధన ప్రారంభించటమైనది. అలాగనే ఫేస్బుక్ నందు మరియు యూట్యూబ్ నందు ప్రచురింపబడుతున్నది. ప్రార్థింతుము. కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి భవించి మనం చేస్తున్నాను. ప్రేమామయుడును కృపామయుడు తండ్రి, నీకు వందనాలు ప్రభు. తత్వారంభంలో మనం ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రియుడులు టీవీల ముందు, ఫేస్బుక్ ముందు, యూట్యూబ్ ముందు మా ప్రియుడులు ప్రభు లైవ్ వీక్షిస్తున్న వారిని దీవించింది, ఆశీర్వదించండి. మా సెయింట్ మార్క్స్ ప్రభు లూథరన్ ఆరాధన కార్యక్రమాలను ఆదరించేంత వరకు క్రమం జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రియుడులు ఆరాధనకి భవిస్తూ ఉంది. కానీ నాయన ఈ ఆరాధనలు వారి కుటుంబానికి నాయన వారి జీవితాలు ఆశీర్వాదంగా ఉన్నట్లు నాయన ఆదరించేంత వరకు అధ్యక్షత వహించి నడిపించి మీరు మహిమ పొంది మమ్మల్ని మా ప్రియుడు దీవించిన నజరేయుని నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనకు ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన 712వ కీర్తన సిలువ చెంత చేరిన నాడు. ఈ కీర్తన సెయింట్ మార్క్స్ చీరాల పాస్టమ్మ గారు పాడి వినిపిస్తారు. కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు, కలుషములను కడిగి వేయు పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు, కలుషములను కడిగి వేయు. వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకిన్, ఒంటరి అయిన గొర్రెను వెదకిన్ సిలువ చెంత చేరిన నాడు, కలుషములను కడిగి వేయు. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికి
చేరిన నాడు కలుషములను కడిగి వేయు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగుని సత్యమును బేలదర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషం కలిగి చేదునదుకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థంతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన మన పాపములు ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయవలనని వేడుకొందుము. ప్రభువు నామము వలనని మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు కనుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు ఇమోషనల్ సరస్వతి గల దేవ, దీనులము పాపులకు మేము స్వభావకముగా పాపులమనియు అపేతులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు నీతి ఒప్పుకొనొచ్చు ఉన్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీకు బ్రతుకొచ్చు వేడుకొనొచ్చు మితిలేని కనికము గల నీ అద్దొక ఆశ్రమకాయ వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనితే కుమారుని ఇచ్చిన మిగులు కలగల దేవా, మమ్మను కనుకరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి శరీర జ్ఞానమును నీ వాక్యమును తగ్గ విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. మన పరలోక తండ్రి సరస్వతి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపడితే కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపలన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసమించే వారికి దేవుని కుమారులు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మ అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన మూలముగను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నది. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగము నందుండునట్లు మహిమా కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరించుము.
ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపు. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును అతిశయమును మదిదల చేయునీకు మహిమస్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నామెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తుడైన దేవా, మరుదయములందు ఎల్లప్పుడూ నీ ఎడల భయయుక్తమైనటువంటి కోరికలను కలిగించచ్చు ప్రభావంతో కూడిన నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు కృపదైచ్చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగములు జీవించు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ప్రార్థింతుము. సర్వసృష్టిని దేవా, నిజమైన విశ్వాసము కలిగి నిత్యత్వం యొక్క మహిమను తెలుసుకొనుటకును దైవ ప్రభావము కలిగిన శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృపను అనుగ్రహించి ఉన్నావు. ఈ విశ్వాసం నందు మమ్మును స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడుమని సదాయక దేవుడివై యుగయుగములు జీవించు పరిపాలించుచునుండు నిన్ను వేడుకొనొచ్చు ఉన్నాము. ఆమేన్.
తిత్వము తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు శ్రీ జి అకీష్ చదివి వినిపిస్తారు. త్రిత్వంలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము మొదటి పేతురు 5వ అధ్యాయము 6 నుంచి 11 వరకు. దేవుడు తన తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిర్భయమైన బుద్ధి గలవారే మెలకువగానే ఉండుడి. మీ విరోధులైన అపవాదితో గర్జించు సింహం వలె ఎవరిని మెంగుతున్నా అని వెదుకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృప విధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పునరుద్ధరణముగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగములకు ప్రభావము ఆయన కలుగునుగాక. ఆమేన్. ఇంతటితో పత్రికా పఠనం ముగించి ఉన్నది. తిత్వము తర్వాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు శ్రీ తెలగతోటి భాస్కర్ రావు గారు చదివి వినిపిస్తారు. త్రిత్వం తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లోకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. లోకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభం. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికలితులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దోతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం ఇంత పర్యంతం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మా కార్యక్రమాలు బ్లెస్సింగ్ టీవీ మరియు నవ్య క్రీస్తు మార్గమునందు ప్రతి ఆదివారము ఇదే సమయానికి సెయింట్ మార్క్స్ చర్చ్లు చీరాల వారు ఏర్పాటు చేయబడినటువంటి లూథరన్ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అలాగనే ఫేస్బుక్ మరియు యూట్యూబ్ నందు ప్రచురించబడుతుంది. అయ్యగారి ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. గలిలయ తీరాన
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారా? మీరు మీ కుటుంబం క్షేమకరంగా ఉన్నారా? ఈ కరోనా టైంలో మీ కొరకు, మీ కుటుంబం కొరకు దైవజనుడిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు తప్పక కాపుదల మీకు, మీ కుటుంబానికి దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. త్రిత్వం తర్వాత 3వ ఆదివారంలో మనం ప్రవేశించాం. దాని కొరకైన సందేశం కొరకై వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్నవారు తెరచి చూడాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామడిన తండ్రి, నీ కొందనాలు. వాక్య ధ్యానం చేస్తూ ఉండగా మీరే మా మధ్య ఉండి నీ ఆత్మను సెలవులో వచ్చి మా ప్రియబిడలకు కావలసిన ఆత్మీయ ఆహారం వారి హృదయాలకు అందించి బలపరిచి దీవించమని ఈ నీ దాసుని నీ పక్షంగా వాడుకొని నీకు అర్హమైన పాత్రగా నీ దాసుని వాడుకొని మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, అయా మనవది, మా శ్రీదుర్గమ, మా విమోచకుడా, మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము దృష్టికి అంగీకారముగా చేసుకోనమని నజరేయుడిని నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమేటువంటి దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మరొకసారి మీకు వందనాలు. ఎందుకంటే గత వార ధ్యానములో యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం, నిత్య జీవపు విందులో ఆహ్వానించబడిన వారు తిరస్కరించిన సందర్భాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు లూకా సువార్త 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ మొదటి నుంచి 15 వచనాలు మనం చదువుగా విన్నాం. ఈ లూకా సువార్త 15వ అధ్యాయం చదివిన భాగంలో 3 పారబుల్స్ ఉన్నాయి. ప్రభు వారు చెప్పిన 3 పారబుల్స్ ఉన్నాయి. ఈ 3 పారబుల్స్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఒకటి లాస్ట్ షిప్, రెండవది లాస్ట్ కాయిన్, మూడవది లాస్ట్ సన్. ఈ 3 ఉపమానాలు యేసు ప్రభు వారు చెప్పారు. ప్రియమైనవారు, ఈ 3 ఉపమానాలకి టైటిల్స్ కూడా ఇవ్వబడ్డాయి. చాలామంది ఉపమానం చెప్పినటువంటి యేసు ప్రభు వారు ఉపమానం చెప్పారు కానీ టైటిల్ ఇవ్వలేదండి. టైటిల్ మనకే వదిలేస్తాడు ఆయన. అందుకే మనం ఏం పేరు పెట్టామంటే, తప్పిపోయిన గొర్రెని మనమే పెట్టాం పేరు. తప్పిపోయిన ఆయన మనమే పేరు పెట్టాం. తప్పిపోయిన కుమారుని కూడా మనమే పేరు పెట్టాం. ఆ పారబుల్కి ప్రభువారు టైటిల్ ఇవ్వాల. జాగ్రత్తగా మీరు గమనించినప్పుడు ఈరోజు గొర్రె గురించి చెప్పండి ఉపమానాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. అన్ని ఉపమానాలు పంచుకోవడానికి సమయం కాదు, కానీ దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో తప్పిపోయిన గొర్రె అనే దాని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ విషయంలో తప్పిపోయిన గొర్రె అనే దానికన్నా తప్పించుకున్న గొర్రె అని చెబితే ఇంకా బాగుంటుందేమో. ఆలోచించండి సుమా. ఎందుకో తెలుసా? 99 గొర్రెలు నడిచినటువంటి ఆ మార్గంలో నేను ఎందుకు నడవాలి అని అది సపరేట్ మార్గంలో పోయింది. ఈజ్ ఇట్ కరెక్ట్? రెండోది గమనించినప్పుడు అది తప్పిపోయిందంటే గనక అది గుడ్డిదై ఉండాలి. ఎందుకంటే అన్ని గొర్రెలు ముందు వెళ్తుంటే వెనకున్న ఈ గొర్రె తప్పిపోవడానికి కారణం ఏంటి? గుడ్డిదైతేనే కదా పక్కదారిలో పోయిద్ది. సో ఇది గుడ్డిది కానే కాదు. కాబట్టి ఇది
తప్పించుకున్న గొర్రె. రెండవది గమనించినప్పుడు ఒకవేళ చెవిటిదైతే ఆ వెళ్ళిపోతున్న చప్పుడు వెళ్ళలేదనుకుందాం, చెవిటిదైతే తప్పిపోవడానికి అవకాశం ఉంది. సో ఇది చెవిటిది కూడా కానే కాదు. చాలామంది వాక్యం చెబుతున్నప్పుడు చెవులుండి కూడా వినరు. చెవిటి వారికి ఎలా వినపడదు? చెవిటి వారు వినలేదంటే అర్థం ఉంది. కాబట్టి చెవులుండి కూడా విన్న వారిని ఏమనాలి? అలాగే నడిచేటప్పుడు గుడ్డివారైతే ఒక మనిషి ముందు వెళ్తారు, వెనక మార్గంలో మరొకరు వెళ్తారు. అది గొర్రెల లక్షణం. కానీ ఇది వెళ్ళడం లేదంటే ఇది గుడ్డిది కాదు. కొంతమంది చూసి కూడా చూడనట్టుంటారు. ప్రజల బిడ్డలారా, నాలుగోది ఏంటంటే కాపర్ లేని గొర్రె మాత్రమే తప్పిపోతుంది. సో ఈ 100 గొర్రెలకు ఒక కాపర్ ఉన్నాడు. కాపరుండగా తప్పిపోయింది, అది గొప్ప విషయం. కాపరుండగా తప్పిపోవడానికి అవకాశం లేదు. తప్పించుకున్న గొర్రె. ప్రజల బిడ్డలారా, ఈ సందర్భంలో 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒకటి, గొర్రె తప్పించుకోవడానికి గల కారణం ఏమిటి? 2, తప్పిపోయిన గొర్రెను వెదకవలసిన కారణం ఏమిటి? 3, దొరికిన తర్వాత ఎందుకు ఆ యజమానుడు అంతగా సంతోషించాడు? వీటి మీద కృతమైన ధ్యానాన్ని నేను మీతో పంచుకుంటా ఉన్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ 3 పారబుల్ని మనం గమనించినప్పుడు తప్పించుకున్న గొర్రె కాపరిని, కాపరత్వాన్ని విడిచి పచ్చికను ఆశించి వెళ్ళిపోయింది. ఐ యామ్ కరెక్ట్? రెండవది గమనించినప్పుడు పడిపోయినటువంటి ఆ నాణం ప్రాణం లేనిది ఈ ఉపమానంలో. అది ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది, వెతికితే తప్పక దొరుకుద్ది. కానీ ఇది ప్రాణం ఉన్నటువంటి గొర్రె. సో పడిన చోట, తప్పిపోయిన చోట ఉండే అవకాశము లేదు. మూడోది ఏంటంటే తప్పిపోయిన కుమారుడు అన్నారు. వాస్తవానికి వాడు చిన్నవాడైతే తప్పిపోవాలి. పెద్దవాడై ఆస్తి పంచుకుని వెళ్ళిపోయినవాడు తప్పిపోయినవాడు కానే కాదు. తప్పిపోయినైతే వెతకొచ్చు. వీడు తప్పించుకున్నవాడు, తండ్రి చేతుల నుంచి తప్పించుకున్నవాడు. ప్రియమైన బిడ్డలారా, యేసుకేలు గ్రంథకర్త ఏమని రాస్తున్నాడంటే, యేసుకేలు గ్రంథకర్త ఒక శ్రేష్టమైన మాట తెలియజేస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయం 23వ వచన భాగంలో, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా. రెండవది గమనిస్తే, వారు చెడు ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేస్తే ప్రభు వారికట తప్పిపోయినటువంటి వారు కాదట, చెడు మార్గములో, దుష్ట మార్గములో ప్రవేశించిన వారు తిరిగి మరల బ్రతుకుటయే, దేవుని దగ్గరికి రావడమే ఆయనకి ఎంతో సంతోషమట అని యేసుకేలు గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. మనం దీన్ని ఏమంటామంటే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను. ప్రభువారు ఎందుకు వచ్చారంటే, నశించిపోతున్న, దారి తప్పిపోయిన, మనకిష్టమైన దారికి తొలగిపోయి స్వయంకృత అపరాధము చేసుకున్న మనలను రక్షించటానికే యేసు ప్రభువారు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ తప్పించుకున్న గొర్రెను వెదకటంలో దేవుని ప్రేమ కనబడతా ఉంది. దేవుని ప్రేమ కనబడతా ఉంది. దేవుని యొక్క అభిమానము, ఆప్యాయత అందులో మనకి కనబడతా ఉంది. అయితే ఈ ఉపమానానికి కొన్ని కామెంటేటర్స్ కొన్ని టైటిల్స్ ఇచ్చారండి. నేను ఆ టైటిల్ కాదు కానీ కామెంటేటర్ టైటిల్స్ మీకు చెబుతూ ఉన్నాను. మొదటిగా, సహజంగా ఈ ఉపమానం నాకు ఏం పేరు పెట్టారంటే, ఏ గాస్పల్ ఇన్ ద గాస్పల్ అని పేరు పెట్టారు. జాగ్రత్తగా గమనించాలి. ఏ గాస్పల్ ఇన్ ద గాస్పల్. రెండవది,
జెరోమ్ అనే పండితుడు ఏమన్నాడంటే ప్యారబుల్ ఆఫ్ మెర్సీ అని పేరు పెట్టాడండి. లూత్ అనేటువంటి కామెంటేటర్ ఏమని పేరు పెట్టాడంటే ప్యారబుల్ ఆఫ్ గ్రేస్ అని పేరు పెట్టాడండి. తర్వాత బార్క్లే అనేటువంటి కామెంటేటర్ ఏమని పెట్టాడంటే ద షెపర్డ్ జాయ్ అని పేరు పెట్టాడండి. ప్రజలు బిడ్డలారా, కేవలం కాపరి ఆనందం అని ఉదహరించాడండి బార్క్లే. కానీ వాస్తవం ఏంటంటే పాప ఎడల దేవుని అసహజమైన ప్రేమ, పాపి ఎడల దేవుని అసహజమైన ప్రేమ, కృప ఇందులో కనబడుతుంది. ఏ హోప్ ఆఫ్ ఆల్మైటీ టువర్డ్స్ మీ. ప్రియమైన బిడ్డలారా, గొర్రె తప్పించుకోవడానికి కారణాలు మీతో నేను పంచుకుంటున్నాను. గొర్రె ఎందుకు తప్పించుకుందో మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. 100 గొర్రెలు ఒక ఆపరి కింద ఉన్నాయి. అందులో ఒక్క గొర్రె మాత్రం తప్పించుకుంది. అది ఎలా, ఎందుకు, ఏమిటి అని ఆలోచన చేస్తే, మొదటిది పచ్చికను ఆశించి కావచ్చు అని పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే మనుషులు ధనం వైపు మనసు మరలించి మనుషులు దేవుని మార్గం నుండి తప్పు మార్గంలో ప్రవేశిస్తున్నారు. ఆదాము దేవుని మార్గంలో నుండి పండు అనే మార్గంలోనికి తప్పిపోయాడు. అంటే కావాలని వెళ్ళాడు. అది గమనించాలి మీరు. కావాలని అవ్వమ్మ తిన్నది, ఆదాము తిన్నాడు. దేవుడు తినొద్దని చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, ఆదామే కాదండి, బైబిల్లో చాలామంది ఉన్నారు. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బిలాము ఆశించింది అదే, ఆకాను ఆశించింది అదే, సౌలు ఆశించింది అదే. ప్రియమైన బిడ్డలారా, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 14 వచ్చిన భాగంలో ఈ విషయాలు మీరు గమనించవచ్చు. 99 కన్నా తాను మిన్న అయినటువంటి గొర్రెగా తన మనసులో భావం ఉందేమో కనుక 99ని కాపరత్వాన్ని వెంబడించకుండా అది తప్పించుకుని పోయింది. కాపరి కాపుదలను వ్యతిరేకించింది. ప్రియజనులారా, స్వమార్గమును ఎంచుకుంది, తన సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఇది నాని ఎంతమంది ఇలా ఉన్నారు? దేవుని మార్గంలో నడవలసిన మనము మన సొంత మార్గాలకి ఎంతమంది వెళ్ళిపోతున్నాం? దేవుడు మన కాపరి, ఆయన కాపరత్వం కింద ఉండాలి. అందరూ ఉన్నా నేను ప్రత్యేకమైన దాన్ని, ప్రత్యేకమైన వాడిని, నా కోత ప్రత్యేకం, నా యొక్క పేరు ప్రత్యేకం, ఇలా ఎన్నో పెట్టుకుని మనము మన మార్గము పోతున్నాం. అందుకే ప్రభువారు ఈ ఉపమానాన్ని నీకు నాకు అందిస్తున్నాడు. ప్రియజనులారా, వెదకటలో ఆంతర్యం ఏమిటి? గొర్రెను వెదకటంలో కాపరి ఆంతర్యం ఏమిటి అని ఆలోచన చేస్తే, తప్పించుకున్న గొర్రె ప్రియజనుల ఎందుకు వెదకాలంటే, వెదకడానికి కారణం చెబుతున్నాను. తప్పిపోయిన గొర్రె అయితేనటండి, జాగ్రత్తగా గమనించి, తప్పిపోయిన గొర్రె భయముతో ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక అది అటు ఇటు బెదురుగా తిరుగుతుందట. అదే తప్పించుకున్నదనుకోండి, ఇంక అది ఎటైనా పోయిద్ది, దాన్ని ఆపేవాడు ఉండడు, అది ఎటైనా వెళ్ళిపోవడం ధైర్యంగా పోతుంది ముందుకి. కాబట్టి ఇది నాన్న తప్పించుకునేటువంటి గొర్రెల వల్లే మనం ఉంటే, దేవుడు నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఆయన మనకి ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం తప్పించుకునే వారుగా ఉండొద్దు. తప్పిపోతే, పొరపాటున తప్పిపోతే ప్రభు మరలా నిన్ను చేర్చుకుంటాడు. కానీ కావాలని నువ్వు తప్పిపోతే నిన్ను ఎవరూ కాపాడలేరు ఈ లోకంలో. ఎందుకంటే ఎవరిని మింగుదునా అని మనము పత్రిక పాఠంలో చూస్తాం. గర్జించు సింహం వలె సాతాను తిరుగుతూ ఉందట. ఈరోజు పత్రిక పాఠంలో మనం చూస్తాం, ఎవరిని మింగుదునా. కాబట్టి
నువ్వు కావాలని తప్పిపోతే సాతాను దొరికిపోతావు, తర్వాత నిన్నెవరు రక్షించలేరు. ప్రియమైన బిడ్డలారా, తప్పించుకున్న గొర్రె వలన నష్టం ఎక్కువటండి. జాగ్రత్తగా గమనించాలి. తప్పించుకున్న గొర్రె వల్ల కాపరికి నష్టం ఎక్కువట. అందుకోసం వెతికాడంటండి. చాలా గమనించాలి మీరు. ఈ ఉపమానంలో చాలామంది ఏం చెప్తారంటే, తప్పిపోయిన గొర్రెను యజమానుడు వెతికాడు అని చెబుతారు, కానీ ఎందుకు వెతికాడో చెప్పరు. వాస్తవానికి 99 గొర్రెలు ఉన్నాయండి. నాకు 99లో ఓడు తప్పిపోయింది. అప్పుడు నేనేమనుకుంటానంటే, ఆహా 99 ఉన్నాయి, ఒకటి పోతే పోయిందిలే అనుకోవచ్చు. 99 ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయింది, 99 చాలావా అనుకోవచ్చు. కానీ ఆ ఒక్కటి కూడా నేను సంపాదించుకోలేని యజమాని తాపత్రయం, కాపరి తాపత్రయం. ఆ ఒక్కదాన్ని కూడా నేను సంపాదించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భంలో మీరు గమనిస్తే ఎందుకు వెతికాడంటే, పోతే పోయిందని వదిలేయచ్చు కాపరి, కానీ తప్పిపోయినది వాళ్ళు తప్పించుకున్నటువంటి గొర్రె వల్ల ఎక్కువ నష్టం వస్తుందండి. ఈ మధ్య ఒక ఆయన రాత్రిపూట గేదె ఇప్పుకుందట. బర్రె ఉంటుంది కదా, ఆ బర్రె పాలిచ్చే బర్రె ఓడదీసుకుని పోయింది. ఏదో చేలుబడి మేస్తూ ఉంది. ఆ యజమాని చూచాడు, వెంటనే దాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర కట్టేసుకున్నాడు. పొద్దున్నగా గల పాలు తీసుకుంటా ఉన్నాడు. ఈ గేదె కలిగినటువంటి ఆ కాపరు వెతుక్కుంటూ వచ్చాడు. వస్తే, ఆయా ఇది నా బర్రె అంటే వాడు అంటా ఉన్నాడు, ఇది నా చేను పాడు చేసింది కాబట్టి నేను కట్టేశాను, ఇది నువ్వు ఇవ్వాలంటే నష్టము చెల్లించు, అప్పుడు నీకు ఇస్తాను. నా మాటలు కదండి, బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఈ లేఖన భాగాలు మీరు గమనించినప్పుడు నిర్గమాకాండము 22వ అధ్యాయం 5వ వచన భాగంలో మీరు గమనిస్తే, ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుడు తన పశువులను విడిపింపగా ఆ పశువు వేరొకని చేను మేసినడలా అతడు తన చేనిలో నుండి మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇవ్వలేను. అందుకని ఈ కాపరి వెతకడానికి వెళ్ళాడండి. నష్టం భరించలేం, అది కలిగించే నష్టాన్ని మనం భరించలేం. దానికోసం వెతకడానికి ప్రయత్నం చేశాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తున్నాను. ఇటీవల ఒక తండ్రి తన కుమారుడు చేష్టలు నచ్చక తండ్రి మాట వింటలేదని ఆ కుమారుడిని ఏం చేశాడంటే, ఒరే నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని బయటికి నెట్టేసాడట. బయటకు నెట్టేస్తే ఆ కుమారుడు ఏం చేశాడంటే, వాడికి ఎటు చెడ్డ ముద్రపడింది కనుక బజార్లో ఒక అమ్మాయిని చేపట్టుకున్నాడు 10 మందిలో. ఆ అమ్మాయి వాడిని లాగి కొట్టి కేసు పెట్టింది. వాడిని పోలీసులు జైల్లో పెట్టారు. అప్పుడు ఆ తండ్రికి చెడ్డ పేరు ఇంకా పెరిగిపోయింది. ఇంట్లో ఉంటే చెడ్డ పనులు చేస్తాడని బయటికి ఇంటాడు, బయట ఉంటే వీడు ఏం చేస్తాడు, ఇంకా చెడ్డ పని చేసాడు. ఆ ఊరు వారందరూ ఏమన్నారో తెలుసా, ఇది ఎవడ కొడుకురా, పలానా వాడు కొడుకు అంటే ఈడిలా ఉన్నాడంటే వాడు బాబు ఎలా ఉన్నాడో అని చెప్పుకుంటున్నారట. అప్పుడు వెంటనే నా కొడుకు ఇంటిలో ఉంటేనే బెటర్, బయటికి వెళ్తే నా పేరు మొత్తం పోతుంది, ఇంకా నష్టం ఎక్కువైపోయిందని డబ్బులు ఇచ్చి విడిపించుకొని తండ్రి ఆ నష్టం భరించుకొని కుమారుడిని విడిపించుకొని వచ్చాడట. చూడండి రోజులు ఎలా ఉన్నాయో, భయంకరమైన దినాల్లో ఉన్నాం. యవన అమ్మాయిలు పాడైపోతూ ఉన్నారు, యవన కుమారులు పాడైపోతూ ఉన్నారు, తల్లిదండ్రులు తలపట్టుకునే పరిస్థితులు వచ్చేసాయి. జాగ్రత్త సుమా. తండ్రి కానీ కాపరత్వంలో, తల్లి కానీ కాపరత్వంలో నీ పిల్లలు తప్పించుకుపోతున్నారేమో ఆలోచన చేయి. మన పరమ తండ్రి చేతిలో నువ్వు తప్పించుకుపోతే నీ పిల్లలు నీ చేతిలో తప్పించుకుపోతారు. నువ్వు వారిని కాపాడలేవు, నీకు వచ్చే నష్టం ఎక్కువ. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు వెతకడానికి వెళ్ళాడో మరొక రీజన్ మీతో నేను పంచుకుంటా ఉన్నాను. ఎందుకు వెతకడానికి వెళ్ళాడు అంటే, ఆ గొర్రె తప్పించుకున్నటువంటి ఆ గొర్రె యజమానికి లెక్క చెప్పాలట. 100 గొర్రెలు ఒక కాపరికి ఇచ్చాడు యజమాని.
సాయంకాలం అయ్యేసరికి 100 గొర్రెలు అయ్యా, ఇగో నీ 100 గొర్రెలు అని చెప్పాలి. లెక్క చెప్పి ఇంటికి వెళ్ళాలి. దొడ్డులో తోల్చి ఇంటికి వెళ్ళాలి. లెక్క చెప్పేటప్పుడు తెలిసిపోతాయి. అందును బట్టి అది దొంగిలించబడితే ఆ నష్టము కాపరే భరించాలి. అందుకు వెతకడానికి పోయాడండి ఈ కాపరి. చూడండి, రాయబడిన మాటలు జ్ఞాపకం చేయండి. నిర్గమాకాండము 22వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనం గమనించినప్పుడు, అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలించబడిన యెడల సత్తుదారునికి ఆ నష్టము అచ్చుకొనవలెను. అందుకోసం ఈ కాపరి వెతకడానికి పోయాడు. ఎందుకంటే ఆ గొర్రె నష్టం అంతా కట్టాలి. అడిచ్చే జీతం కన్నా సంవత్సర జీతం ఆ గొర్రె నిమిత్తం యజమానికి పోయిద్ది. కాబట్టి కాపరి నష్టాన్ని భరించేదానికన్నా నిజమైన కాపరిగా ఆ గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. ప్రియజనులారా, ఆ గొర్రె ఒకవేళ వెతకడానికి పోయినప్పుడు ఆ గొర్రె ఏ క్రూరమైన చేతికో చిక్కిపోయింది అనుకుందాం. అది చీల్చుతూ ఉండగా ఈ కాపరి చూచి వచ్చేసాడు అనుకుందాం. కాపరి చూసి వచ్చేసయ్యా, నేను అడవిలోకి పోయాను, ఓ గొర్రె తప్పిపోయింది, ఆ గొర్రె కోసం అడవిలోకి వెళ్ళాను, దాన్ని క్రూరముఖం చీల్చేసిందయ్యా అని వచ్చి చెప్పాడు అనుకోండి, యజమాని నమ్మడట. యజమాని నమ్మడట. మరి ఏం చేయాలా? ఆ కాపరి ఏం చేయాలి అంటే, చూడండి, నిర్గమాకాండం 22వ అధ్యాయము 22వ అధ్యాయం 13వ వచన భాగంలో మీరు గమనించినప్పుడు, అది నిజముగా చీల్చబడినలా వాడు సాక్ష్యము కొరకు దానిని తేవలెను యజమాని దగ్గరికి. చీల్చబడిన దాని నష్టము వాడు తెస్తే అచ్చుకుని అవసరం లేదట. ఒకవేళ తేకపోతే ఖచ్చితంగా ఆ నష్టము అచ్చుకోవాల్సిందే. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, కాపరత్వం అంటే నాటే జోక్ అండి, మాటలు కాదండి. పిల్లలను కాయటం తల పట్టుకునే పరిస్థితి పేరెంట్స్కి. స్కూల్లో పిల్లల్ని కాయడం మాస్టర్కి తల పట్టుకునే పరిస్థితి. కాలేజీల్లో తల పట్టుకునే పరిస్థితి. కాపరత్వం అంటే ఈజీ కాదు. కాపరత్వంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. నీకు 3 పిల్లల్ని ఇచ్చాను, 4 పిల్లల్ని ఇచ్చాను, 2 పిల్లల్ని ఇచ్చాను, నువ్వు వారిని ఏం చేస్తావు అంటే తల్లిగా తండ్రిగా నీ సమాధానం ఏమైంది? అయ్యా, నా కుమారుని నా కుమార్తెను ఇలాగ పెంచాను, ఇదిగో వాడిని ప్రయోజకం చేస్తాను, ఇదిగో నమ్మకమైన వాడిగా చేస్తానని నువ్వు చెప్పగలిగితే నువ్వు ధన్యుడు ధన్యురాలు. ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే ఫెయిల్ అయిన పేరెంట్స్గా దేవుని దగ్గర ముద్రపడుద్ది. ఫెయిల్ అయిన కాపరులుగా నీ మీద ముద్ర వేయబడుద్ది. నీ కాపరత్వంలో సమాధానం చెప్పాల్సిన అవసరత ప్రభు బల దగ్గర ఉంది. ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. ఈరోజు పిల్లలు కనడం గొప్ప విషయం కాదు. వారిని పోషించటం, వారిని పెంచటం, సత్ప్రవర్తనలో వారిని నడిపించటం, దేవుని నడిపించటం గొప్ప విషయం. చాలామంది అంటారు, నా కొడుకు ఇంజనీర్ అండి, నా కొడుకు అదండి ఇది అంటాడు. కానీ వారికి ఆత్మీయ జీవితం నేర్పరు చాలామంది. అక్కడ చాలామంది పేరెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. మంచిదే, నీ కొడుకు ఉద్యోగం చేయటం మంచిదే, గొప్పవాడు ఉండడం. అట్ ది సేమ్ టైం వాడు దేవునిలో కూడా ఉండాలి. అప్పుడే నువ్వు 100కి 100 మార్కులు నీకు వస్తాయి. ప్రియజనులారా, ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకేమి నేర్పించిన ఉన్నాడు అని అంటే, ఏ హోప్ ఆఫ్ ఆల్మైటీ టువర్డ్స్ మీ. దేవుని అసహజమైనటువంటి ప్రేమ ఏమిటి అంటే, తప్పించుకునే గొర్రె పట్ల దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, అక్కడ రాయబడిన మాటలు మనం గమనించినప్పుడు, ఆయన కాపరత్వమునకు 99 లోబడ్డాయి, నీవు నేను లోబడ్డామా ప్రశ్నించుకోవాలి. ఇది నాన్న 99 లోబడ్డాయట. ఆ కాపరత్వానికి నీవు నేను లోబడుతున్నామా లేదా అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆయన కాపరత్వం 99 లోబడ్డాయి. నీవు నేను కనుక లోబడకపోతే ఆ తప్పిపోయిన గొర్రె
తప్పించుకున్న గొర్రెగాను నువ్వు ఉండిపోతావు భూమి మీద. రెండవది గమనించినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, తప్పించుకున్నటువంటి గొర్రె ఎంతటికి దిగజారింది అని అంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోయలో పడితే కాపరి అక్కడ కూడా నా దగ్గరికి వెళ్ళగలడంటండి. నువ్వు ఎక్కడున్నా ఆ కాపరి వెతికి తిరుగుతాడు. అలాంటి కాపరి యేసయ్య. నువ్వు లోయలో పడినా, అగాధములో ఉన్నా, పచ్చికలో ఉన్నా, చీకట్లో ఉన్నా, నువ్వు రహస్యమైన స్థలంలో ఉన్నా నిన్ను వెతకగలిగిన వాడు మన యేసయ్య. ఆయన గొప్ప కాపరి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ కాపరి ఎవరయ్య అంటే ఆయనే. ఈ ఉపమానంలో ఆయనే కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన తండ్రికి లెక్క చెప్పాలా. అయ్యా, ఇదిగో నువ్వు లోకంలోకి ఇచ్చిన ప్రజలందరినీ కూడా నేను రక్షించాను, ఒక్కడు కూడా తప్పిపోలేదయ్యా, అందరిని రక్షించాను, అందరిని ఇదిగో ఈ పరలోకమైన దొడులను చెంత పెడతా ఉన్నాను అని ప్రభువుకు లెక్క చెప్పాలి. కాబట్టి ఆయన వెతుకుతాడు నీ కోసం. అవసరమైతే నీ కొరకు శ్రమ పడతాడు, అసలు నీ కొరకు ప్రాణం పెడతాడు, నీ కొరకు రక్తం కారుస్తాడు. ఒక ముళ్ళలో చిక్కుకుపోతే ఆ ముళ్ళలు తీసేటప్పుడు ఆయనకు ఆ ముళ్ళు గుచ్చుకొని ఆయన రక్తసిక్తమైన పట్టించుకోడు, కానీ నిన్ను వెతకడంలో మాత్రం ఆయన వెనుకంచె వేయడం. ఆ సత్యాన్ని ఈ సమయంలో మనం గమనించాలి. అంత గొప్ప కాపరి నీకు నాకు ఉండగా నువ్వు ఎలా తప్పించుకుంటానికి ఇష్టపడుతున్నావు? ఇంకా ఎంతకాలం నీ బానిస బ్రతుకు? ఇంకా యేసు వైపు తిరగవా? యేసు యొద్దకు రావా? యేసు చెంతకు చేరవా? ఆలోచన చేయి ప్రియ సహోదరి సహోదరుడా. మూడవదిగా ఆలోచన చేసినప్పుడు ఈ లేఖన భాగంలో మీరు గమనించినట్లయితే వర్క్మ్యాన్షిప్ ఆఫ్ ద షెపర్డ్. ఈ లేఖన భాగంలో తప్పించుకున్న గొర్రె మరలా మందలో చేరుతుందనేటువంటిది ఆశింపక తన కాపరత్వాన్ని కృషి అనగా ఆ కాపరత్వములో ఇంచైనా కూడా లోటు లేకుండా అతడు దాని కొరకు రాత్రింబగళ్ళు ప్రయాసపడేటువంటి వాడు. దాన్ని వెతుక్కుంటూ వచ్చేవాడు. ఒకసారి ఏం జరిగిందనంటే, నాకు 2 పిల్లలు. మా చిన్న అమ్మాయి దాదాపుగా 2వ సంవత్సరంకి వచ్చింది. 2వ సంవత్సరం వచ్చింది, 2 సంవత్సరాలు నడుస్తుంది, చెడు తిరుగుతుంది. మేము క్రిస్మస్కి వెళ్ళాం. నేను పాస్టర్ గారు పాపను తీసుకుని బాబుని తీసుకుని ఆ క్రిస్మస్కి వెళ్ళినప్పుడు పెద్ద చర్చిలో మేము ఉన్నాం. తాడేపల్లిగూడెం క్రైస్ట్ చర్చిలో క్రిస్మస్ జరుగుతుంది. మేము అందరం అందులో ఉన్నాం. మా అమ్మాయి మా దగ్గర ఆడుకుంటూ ఎప్పుడు మెట్లు దిగితే కిందకు వచ్చిందో మాకు తెలియదు. మేము ఫస్ట్ స్టేర్లో ఉన్నాం, కింద స్టేర్కి వచ్చేసింది. కింద స్టేర్కి వచ్చి రోడ్డు మీదకి వచ్చింది. అదే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న చర్చ్. కిందకు వచ్చేసింది. కిందకు వచ్చేసి రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మేము క్రిస్మస్లో పడిపోయాం, బిజీ అయిపోయాం. 1 గంట అరగంట అయిన తర్వాత నేను పాస్టర్ గారి దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను, పాస్టర్ గారు నా దగ్గర ఉందని పాస్టర్ గారు అనుకుంటున్నాను. కొంతసేపటికి పాస్టర్ గారు వచ్చి పాప ఏదని అడిగింది. పాప నీ దగ్గర ఉంది కదా అన్న. ఇద్దరం కన్ఫ్యూజ్ అయ్యాం. వెంటనే వెతకడం ప్రారంభించాం. అందరికీ చెప్పాం, అందరూ వెతుకుతున్నారు. నా చిన్న కుమార్తె కనకబడకపోతే నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో నా కుమార్తె కనబట్టలేదని ఎదుగుతూ అన్ని చోట్ల ఎతికేస్తాం. అక్కడ చర్చ్ అంతా ఎతికేస్తాం, పైన కింద లిఫ్ట్లో అని ఎతికేసింది. బయట రోడ్డు మీద ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు. ఓ పాస్టర్ గారు కొంచెం 10 అడుగుల దూరంలో ఒక షాప్ ఉంటే ఆ షాపులోకి నడుచుకుంటూ వెళ్ళిన అమ్మాయిని పిలిచి ఆ షాప్లో కూర్చోబెట్టాడు. పాస్టర్ గారు అమ్మాయిని కూర్చోబెట్టి మేము వెతుక్కుంటా ఉంటే, అయ్యా మీ అమ్మాయి పలానా షాప్లో కూర్చుని ఉంది, నేను దారంటే వెళ్తే పిలిచాడు కూర్చోబెట్టిన, ఎవరు అమ్మాయిని అడిగితే చెప్పలేకపోతా ఉంది, కూర్చోబెట్టాను అన్నాడు. ఆ రోజు అమ్మాయి దొరికాక మాకు నిజమైన క్రిస్మస్ పండుగ ఏర్పడింది. నిజమైన సంతోషం అప్పుడు నాకు కనబడింది.
నాకు ఈ ఉపమానం చదివాక ఆ కాపరి వెతికినప్పుడు ఆ గొర్రె దొరికితే ఎంత సంతోషపడ్డాడో నాకు అర్థమైంది, ఎంతగా ఆనందపడ్డాడో నాకు అర్థమైంది, తన భుజాల మీద ఎందుకు వేసుకున్నాడో నాకు అర్థమైంది. అనుభవిస్తే కానీ కాపరత్వం అర్థం కాదండి. ప్రజనబిడలారా, యేసు ప్రభువారు ఆయన ఈ లేఖన భాగాలు మీరు గమనించినప్పుడు లవింగ్ నేచర్ షెపర్డ్ అని పేరు ఆయనకి. ఆయన ప్రేమ గలవాడు. ఈ లేఖన భాగాలు మీరు గమనిస్తే ఆయన వెతకడానికి వెనకాడినటువంటి వాడు. మనం 10th క్లాస్ తప్పిన పిల్లవాడిని, ఒరే నేను ఇంతకాలం చదివించాను, ఇంత ఖర్చు పెట్టాను చదువు కోసం, నువ్వు 10th పాస్ అవ్వలేకపోయావని వాడి మీద ఎంతో కోపాన్ని ప్రదర్శిస్తాం. వాడే సూసైడ్ చేసుకుంటే లబోదిబో అని ఏడుస్తాం. వాడు ఫెయిల్ అవడానికి కారణం నువ్వే. చదివేటప్పుడు నువ్వు కేర్ తీసుకోలేదు, వాడు పాస్ అవ్వలేదు. మనం గమనించాల్సింది ఇదే. మన పిల్లల్ని నిత్యము కనిపెట్టాలి. ఆయన గొర్రెల నిత్యము కాపాడు. ఎందుకంటే ఆయన నిజమైన కాపరి. ప్రియమైన బిడ్డలారా, చివరిని ముగిస్తున్నాను. యేసు ప్రభుకున్న మరొక పేరు గుడ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్, మంచి కాపరి. మంచి కాపరి అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచన భాగంలో మీరు గమనించినప్పుడు యేసు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఇక్కడ ఒక క్లాస్ కూడా ఉందండి. యేసు నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన మంచి గొర్రెల కాపరి కాదండి. గొర్రెలు చెడ్డవైనా ఆయన మంచి కాపరే. చెడ్డవాటిని సైతం మంచివాటిగా చేయగలిగిన కాపరి మన యేసయ్య. అలాంటి యేసయ్య ఇది నాన్న సిలువలో వేలాడుతూ నేను ఆహ్వానిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంతకాలం దేవుని దగ్గర రాకుండా తిరుగుతావు? ఎంతకాలము నీకు ఇష్టమైన అలవాట్లకు పోతావు? ఎంతకాలము నీకు ఇష్టమైన మార్గంలో ప్రయాణం చేస్తావు? ఒక దినాన్న సాతాను దొరికిపోతావు సుమా. ఇప్పుడే దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ఆయన సిలువ చెంత ప్రభువా నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీకు వందనాలని నువ్వు కనుక ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ప్రభు నీ పాపను క్షమించేవాడు, నీ పాపాన్ని తీసివేసేవాడు, నీకు స్వస్థత ఇచ్చేవాడు, నేను రక్షించేవాడు మన రక్షకుడైన యేసు ప్రభు. ఆయన కాపరత్వానికి మీరందరూ రావాలి నేను ఆహ్వానిస్తున్నాను. రాగలవా? రావడానికి సంసిద్ధపడుతున్నావా? ఇప్పుడే అనుకూల సమయం. ఇదే రక్షణా దినం. ఈ దినమందైనా మారు మనసు తగిన ఫలం ఫలించడానికి ప్రయత్నం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ చేతులు జోడిస్తూ మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మీరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధుడు 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 నిత్యముదుతుల చేత పగడబడుచున్న మా పరమ తండ్రి, నీకే వందనాస్తులు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా 100 గొర్రెలో గొర్రె తప్పిపోయింది. ఆ తప్పించుకున్న గొర్రె కొరకు యజమాని కాపరి వెతక వెళ్ళాడు అనే ఉపమానం ద్వారా నువ్వు నాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. అసలు కాపరి ఎందుకు వెతకాలో మేము నీ వాక్యం ద్వారా విన్నాం. దానివల్ల వచ్చే నష్టం ఎంతో విన్నాం. మా వల్ల నీకు నష్టమే కలిగింది నాయన, మా వల్ల నీకు నష్టమే కలిగింది నాయన, కష్టమే కలిగింది ప్రభు. మా పాపములే, మేము చేసిన అధికమైన పాపములు నీ గాయాలు నాయన, నీ శరీరాన్ని దున్నిరాయి ప్రభు. రక్తం కారింది నాయన. మేము నీ నష్టం కలిగించిన గొర్రెళ్ళం, పాపం చేసి నష్టం కలిగించిన వారు. అయినా మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప తండ్రి, గొప్ప కాపరి నీకు వందనాలు. నీ కాపరత్వానికి, నీ కాపరత్వం కిందకు మమ్మల్ని అందరినీ చేర్చుకొని మమ్మల్ని క్షమించి నీ రాజ్యవాసులుగా దయచేయమని ఈ వాక్యం విన్నటువంటి టీవీ ముందు ప్రార్థనలోకి వచ్చి బిడలు, లైవ్లో వీక్షిస్తున్న ఫేస్బుక్లో ఉన్న బిడలు, యూట్యూబ్లో ఉన్న బిడల్ని, వారి కుటుంబాలు నిండువారుగా దీవించమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుని నాస్తును చిన్న కాపాడునుగాక. ప్రభుని తన సన్నిధిగా అందరిని ప్రకాశను కరుణించునుగాక. ప్రభు నీ మీద
తన సన్నిధికి ఆదరింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. మా కార్యక్రమాలు బ్లెస్సింగ్ టీవీ మరియు నవ్య క్రీస్తు మార్గమునందు ప్రతి ఆదివారము ఇదే సమయానికి సెయింట్ మార్క్స్ చర్చ్ చీరాల తరపున లూథరన్ ఆరాధన ప్రారంభించడమైనది ఫేస్బుక్ మరియు యూట్యూబ్ నందు ప్రచురింపబడుతుంది.